హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. నాకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, తాడేపల్లి నుంచి నరసాపురం వరకు ఒక వీడియో చేశాను. ఇప్పుడు నరసాపురం నుంచి అంతర్వేరు వరకు ఇంకో వీడియో చేస్తున్నాను. ఈ ఫుల్ వీడియో కాదు, సగమే వీడియో. ఇది కూడా చూద్దరు కానీ మొత్తం ఎలా ఉంది ఏంటి అన్నది. మనం ఇప్పుడు వచ్చేసి నరసాపురం బస్ స్టాప్కి వచ్చాం. బస్ స్టేషన్ కాడ నుంచి మనం ఇలాగ పంటి వైపు వెళ్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పంటి కనబడుతుంది కదా, ఇదే పంటి దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పంటి మీద ట్రావెలింగ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మనం అయితే చాలా సంవత్సరాలతో చేసాం, అందుకని కొంచెం మనకి బాగుందన్నమాట. అది చెప్తే మన మాట చెప్తే చెప్పాను. బ్యాగ్ పడకుండా పెట్టావా? అక్కడే ఉండి, అక్కడ వ్యాన్ పట్టుకోండి. తీస్తా. జోసెఫ్ నా చేపట్టుకో. చిన్నోడా చేపత్తో బండి దగ్గరికి ఎవరికి వెళ్తున్నాను మనీ వ్యాన్ చెమా మనం ఇప్పుడే పంటి దగ్గర నుంచి సకినేటిపల్లి రోడ్లోకి అయితే వెళ్తున్నాం. సకినేటిపల్లి తెలుసు కదా, చాలా సినిమాల్లో మీరు చూసి ఉండొచ్చు. దాదాపు సకినేటిపల్లి కాడ నుంచి మన అంతర్వేది వచ్చేసి మ్యాక్సిమం ఒక 25 కిలోమీటర్లు ఉండొచ్చు నాకు తెలిసి. అంటే గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది 27 కిలోమీటర్లు చూపిస్తుంది. మామూలుగా అయితే ఇంకా రోడ్ మ్యాప్లో మనం ఎవరినైనా అడుగుతుంటే 25 కిలోమీటర్లు 24 కిలోమీటర్లు అని చెప్తున్నారు. మనం వచ్చేసి ఇప్పుడు దాదాపు 65 కిలోమీటర్లు అయితే రావడం జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్తే మనం అంతర్వేది రీచ్ అయిపోతాం. అంతర్వేది కీ పాయింట్ ఏంటంటే ఇదే అనమాట, మెయిన్ రోడ్డు. సకినేటిపల్లి కాడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడం వల్ల మనం అంతర్వేది వెళ్తాం. అంతర్వేది ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే చించినాడు బ్రిడ్జ్ కూడా ఎక్కచ్చు. మీకు కనబడుతుంది కదా, ఈ రోడ్డు వచ్చేసి సకినేటిపల్లి రోడ్డు అనమాట. ఇది మనం ఇప్పుడున్న ఏరియా ఇదంతాను తూర్పుగోదావరి జిల్లా అనమాట. పశ్చిమ గోదావరి జిల్లా నుండి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చాం మనం అయితే. ఈ రోడ్లో ట్రావెలింగ్ ఇంకా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ ఇది.
అదెలా తీ అదెలా పట్టు. మనం వచ్చేసి ఇప్పుడు అంతర్వేదుల దగ్గరికి వచ్చాం అనమాట. ఏరియా అంతా మొత్తం అంతర్వేది ఏరియానే, కానీ ఉండకూడదు ఇంకా ఎదరికి వెళ్ళాలి. కానీ ఏరియా వచ్చేసి అంతర్వేది ఏరియానే కనబడుతుంది కదా మీకు. ఇంకా మనం ఉన్నదంతాను గోదావరి గట్టి దగ్గర ఉన్నమాట ఏరియా. గోదావరి గట్టి ఏరియా అదంతాను. మనం వచ్చేసి ఇప్పుడు ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళామన్నమాట. ఈ రూట్ ఏంటంటే మడాడేవులు ప్లస్ ఈ గోదావరి దగ్గరికి అన్నదని చెప్పి మనం వచ్చి రాంగ్ రూట్లోకి వచ్చేసాం. ఆ రాంగ్ రూట్ చూపిస్తున్నాను మీకు. అంటే ఆల్రెడీ నేను వెళ్ళిపోయాను, వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల అలా చెప్తున్నాను. కానీ అక్కడికి వెళ్ళైతే మాత్రం ఫూల్స్ అయ్యామన్నమాట. ఎలాగంటే అక్కడ ఒక బోర్డు ఉంది, మడాడేవులును ప్లస్ గోదావరి గట్టు రిసార్ట్ ఏదో ఉందన్నమాట. రిసార్ట్ ఉండడం వల్ల మేము వచ్చేసి ఈ రిసార్ట్ వైపు ట్రావెల్ చేసాం. ఉండే కొలది ఇంకా చివరికి వెళ్తే అంత గోదావరి తప్ప ఇంకేమీ లేవు. మీకు ఎదురుకి వెళ్ళే కొలది వీడియోలో చూపిస్తాను మీకు ఎక్కడికి వచ్చామో రాంగ్ డెస్టినేషన్కి అని చెప్పి. మనం వెళ్ళాల్సింది అంతర్వేది గట్టు వైపు, మనం వచ్చింది రాంగ్ రూటు. కానీ ఇక్కడైతే మొత్తం వ్యూ మొత్తం బాగుంది. ఏదో అలాగ వచ్చామన్నమాట మనం. కానీ వ్యూ అయితే బాగుంది. ఇది ఇక్కడ కనబడుతుంది కదా బోటింగ్ మార్గం అని, దీన్ని రాంగ్ రూట్లో వెళ్ళిపోయాం. ఇది అన్నాచర్ల గట్టు మడాడేవులు ఐలాండ్ వైపు వెళ్ళాలి మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోయాం. ఇప్పుడు వెళ్తుంది ఏంటంటే అంతర్వేది డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోతున్నాం. బీచ్ దగ్గర నుంచి ఇంకా ఎదరికి వెళ్ళే కొలది మనకు బాగుంటుంది. ఇది ఈ పక్కనే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి స్కిప్ చేసాం, కానీ ట్రై చేయాలి, వెళ్ళినప్పుడు చూద్దామని ట్రై చేయాలి. ఇప్పుడైతే మాత్రం మనకు అంత టైం లేదు కదా, అసలు ఇప్పటికే చాలా టైం అయిపోయింది. అందుకని చెప్పి ఇంకెక్కడ ఆగకుండాను డైరెక్ట్గా మనం బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. బీచ్లో కూడాను ఇవాళ వాతావరణం చల్లగా ఉండడం వల్ల ట్రావెల్ చేస్తున్నప్పుడు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. కానీ ఏంటంటే వర్షం వల్ల కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఎండ వల్ల అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎదురికి వెళ్ళినప్పటికి ఇంకా బీచ్ వ్యూ ఉంటుంది, ఇంకా మీకు చూపిస్తాను నేను. ఫైనల్గా మనం అయితే అంతర్వేది వచ్చేసాం. కనబడుతుంది కదా. అంటే ఇంకా దారి మధ్యలో చాలా వీడియో తీయలేదు, కానీ అంతా మనకి ఖాళీ లేక. సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే వర్షం ఉంది దారి మధ్యలో. ఆ వర్షం వల్ల సరిగ్గా వీడియో గట్ట తీయలేదు. మొత్తాన్ని మనం అయితే అంతర్వేది బీచ్కి వచ్చాం. ఇక్కడ నుంచి మళ్ళీ అన్నచెల్లెలు గట్టుకు వెళ్ళాలి, లైట్ హౌస్కి వెళ్ళాలి. అది వేరేటో చూసుకొని జాగ్రత్తగా వెళ్తాం.
మొత్తం మనం అయితే బీచ్కి వస్తాం. మన లాగ్లో స్టార్ట్ చేసాం కదా, చెప్పాను కదా స్టార్టింగ్లోనే, తాడేపల్లిలో చెప్పాను మనం అంతర్వేది బీచ్కి అయితే వస్తున్నామని. వెనకాల కనపడుతుంది కదా మన బీచ్. అంటే మనం ఇంకా చాలా త్వరగా వచ్చేది, కానీ ఒకటి సెకండెట్పల్లి దగ్గర ఒకటిను, సెకండ్ వన్ దిండి అనుకుంటే దిండి దగ్గర ఫుల్ వర్షం అనమాట. ఆ వర్షంలో తడుచుకుంటూ అయిపోయింది. ఏదో ఒక పక్కన ఆగి మళ్ళీ మనం రావడం అయితే స్టార్ట్ చేసాం. అందుకంత లేట్ అయిపోయింది. మీకు ఎలా చెప్పాలంటే వచ్చేంత దారంతా వర్షమే. సెకండెట్పల్లి దాటిన తర్వాత కానీ ఇక్కడ దాకా వర్షంలోనే వచ్చాం. అలాగా కనబడుతుంది కదా. బీచ్కి అయితే వచ్చాం. ఫైనల్లీ మనం అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అవ్వడం అంటే బాగానే వచ్చాం, కానీ కొంచెం ఇబ్బందిగానే వచ్చాం. బీచ్లో జనం అయితే తక్కువగానే ఉన్నారు. వెనకాల బీచ్ చూపిస్తాను. ఇది మన బీచ్ లాగు. తాడేపల్లి టు అంతర్వేది 84 కిలోమీటర్లు వచ్చింది. పంటి మీద రావడం వల్ల ఒక 3 కిలోమీటర్లు తగ్గింది. చిన్ననాటి బీచ్ అయితే ఇంకో 3 కిలోమీటర్లు, మొత్తం 87. ఇక్కడికి వచ్చినట్టు 90 కిలోమీటర్లు తాడేపల్లి నుంచి అంతర్వేది బీచ్కి. అంటే మళ్ళీ ఇక్కడ అన్నచిల్లెలు గట్టు ఉంది, లైట్ హౌస్ ఉంది. లైట్ హౌస్ అన్నీ కవర్ చేయాలి. మళ్ళీ వెళ్దాం అక్కడికి వెళ్ళి స్నానం చేసినట్టు వెళ్దాం. ఇప్పుడు వెళ్దాం, కానీ కొంచెం మనం స్నానం చేద్దాం అంటున్నారు కాబట్టి స్నానం చేసి అప్పుడు వెళ్దాం. మళ్ళీ బీచ్లో సెకండ్ వన్ ఇది అన్నచిల్లెలు గట్టుకి వీటికి లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి మరి పెద్ద వీడియో తీస్తున్నారు చూద్దరు. కానీ